గణేష్ పండుగ సందర్భంగా ఆఖరి రోజు నిమజ్జన కార్యక్రమం ఊరేగింపు ఏదైతే ఉందో అది కొనసాగుతూ ఉంది. ఇప్పుడే మీరు అందరు చూశారు, ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిపోయింది. 1:30కు నిమజ్జనం పూర్తయింది. ఇప్పుడు మీరు డ్రోన్ ద్వారా ఇతర కెమెరా సీసీటీవీ కవరేజ్ మీరు చూశారు. దాని ద్వారా మీకు అందరికీ తెలిసింది అక్కడ విగ్రహాల మూవ్మెంట్ అనేది టస్కర్స్ కానివ్వండి, డీసీఎంస్ కానివ్వండి, అవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఈ ప్రొసెషన్ ఊరేగింపు అనేది ఒక పెద్ద ఎత్తున తయారు కాబోతుంది. ఛత్రినాక, సంతోష్ నగర్, మాదన్నపేట్, ఫలక్నామా, మరి బాలాపూర్ గణేష్ మూవ్మెంట్ కూడా చాలా వేగంగా నడుస్తూ ఉంది. ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలని మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దాని ప్రకారం ఆఫీసర్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఉదయం ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సూచించారు, ఈ ఆపరేటర్స్, క్రేన్ ఆపరేటర్స్ కానివ్వండి, నిమజ్జనం దగ్గర ఉన్న పోలీస్ అధికారులు కానివ్వండి, అందరికీ కూడా ఈ షిఫ్ట్ టైమింగ్స్ కూడా 4 గంటలు 5 గంటలు పెట్టాలని వారు సూచించారు. సో దాని ప్రకారమే మా ఆఫీసర్స్ అందరు కూడా తయారయ్యి ఆ ప్రణాళిక అంతా సిద్ధం చేశారు. తొందరగా ఈ నిమజ్జన కార్యక్రమం ముగించాలని మేము పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నాం. నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను, వీలైనంత వరకు టీవీలో వచ్చే లైవ్ టెలికాస్ట్ వీక్షిస్తే బాగుంటుంది. ఆ రిక్వెస్ట్ ఏంటంటే, వచ్చినా అన్ని జాగ్రత్తలు తీసుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకొని, మెట్రో కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, కొద్దిగా దూర ప్రాంతంలో దిగి నడుచుకుంటూ వస్తే బాగుంటుందని అందరికి తెలియజేస్తున్నాను.